నేను ఒక్కటి చెప్తున్నా, నేను నెట్టేయలే, ఆయన నెట్టేసినాక నేను నెట్టేసిన నంబర్ 1 కళ్యాణ్ గారు. నంబర్ 2 నేను అడిగేది ఒక్కటే కళ్యాణ్ గారు, ఇవాళ ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీద. ఆయన ఎజెండా ఏంటిది? కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అంటే నువ్వు అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి దగ్గర కోట్లాది రూపాయలు తీసుకొని నువ్వు అమ్ముడు పోతే నువ్వు ఆడ నా పక్కన నిల్చొని కేసీఆర్ గారిని తిడుతుంటే నేను చూస్తుంటూ కావాలా? ఎందుకుంటాం భయ్? బరాబర్ చెప్తున్నా మీ స్టూడియో నుంచి. మళ్ళా యావత్ తెలంగాణలో కూడా పార్టీ ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యేని నేను ఒక్కరిని అడ్డుకున్నాడు కాదు, మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అడ్డుకుంటాడు, నిలదీస్తారు. వాళ్ళకంతా దమ్ముంటే. కౌశిక్ రెడ్డి గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అడ్డుకోవాల్సిందే, నిలదీయాల్సిందే, దాన్ని ఎవరు తప్పు పట్టారు, ఓకే మీరు చేయొచ్చు, ప్రజాస్వామ్యయుతంగా చేయాలి. అది ఒకటి. అసలు నిలదీయడం అడ్డుకోవడం అంటూ మొదలు పెడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కదా అడ్డుకోవాలి. ఎందుకు అడ్డుకోవాలి? వాళ్ళే కదా 37 మంది ఎమ్మెల్యేలను 10 ఏళ్లలో ఫిరాయింపజేసిండ్రు. 37 మందిని తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే తెచ్చి, తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి మంత్రిగా చేశారు, కేబినెట్ మంత్రిగా. నిలదీయాలా వద్దా? అప్పుడు మీరు లేరు బీఆర్ఎస్. కళ్యాణ్ గారు, మీ క్వశ్చనే రాంగ్ అంటున్నాను. ఎట్లా? అసలు ఫస్ట్ ఈ ఫిరాయింపులు అనేటిది ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మీరు కాంగ్రెస్ లో హలో, నేను అప్పుడు రాజకీయాలు లేని ఇంకా క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను రాజకీయాలు లేని వాళ్ళు పార్టీ ఫిరాయించిన రోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను క్రికెట్ ఆడుతున్నా. అప్పుడు బ్రహ్మాండ క్రికెటర్ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని జాయిన్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలా ఇండివిజువల్గా తీసుకొని జాయిన్ చేసుకోలేదు. వాళ్ళ ఎల్పీని మా పార్టీలో మేము మర్జ్ చేసుకున్నాం తప్పితే మేము ఇండివిజువల్ చేసి చేయలేదు. అప్పటికి కూడా కానీ మేము కండువ కప్పలేదు. మేము అబ్సల్యూట్ గా ఎల్పీని మేము మర్జ్ చేసిన తర్వాతనే మేము చేసుకున్నాము అనేది వాస్తవం. రెండోది, ఇవాళ అవన్నీ కాదు, వాళ్ళు బాజాబ్తో నిన్న మైక్లా ఏమని చెప్పిండు సంజయ్ గారు, నిన్న మైక్లా నువ్వు ఏ పార్టీ అంటే నేను కాంగ్రెస్ పార్టీ అన్నాడు. చెప్పాడు.